యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. జరిగినదంతయు తెలుసుకొనిండగా మొర్దెకు తన బట్టలను చింపుకొని గోని పట్ట వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసెను. ఉపవాస ప్రార్థన. ఎస్తేరు ఉపవాస ప్రార్థన విషయంలో, ఉపవాస ప్రార్థన అనగానే మనకు గుర్తుకొచ్చేవారంటే ముందు ఎస్తేరు రాణి. నిజంగా ఆమె యొక్క రోదన, ఆమె యొక్క 3 దినములు కూడా తనంట యూదుల కోసము మరి ఉపవాస ప్రార్థన చేస్తూ తనతో పాటు ఉంటున్న పనికత్తెలను కూడా మరి అందరూ కూడుకొని మరి ఏమి తీసుకోకుండా దివారాత్రులు కూడా రోదన చేసిందంట. ఎవరి కోసము? యూదుల కోసము. అక్కడ మొర్దెకు కూడా మొర్దెకును చంపివేయాలని, మరి యూద యొక్క సమూహం అంతా కూడా, యూదుల సమూహం మొత్తాన్ని కూడా నిర్మూలన చేయాలని హామాను నిర్ణయించుకున్నాడు. హామాన్లో ఎవరు ప్రవేశించారు? సాతానుడు. ఎందుకంటే యూదుల్లో నుండే కదా, యూద గోత్రం నుండే కదా యేసు ప్రభువారు పుట్టేది. అందుకే యూద గోత్రమును అసలు లేకుండా నిర్మూలం చేయాలనేదే అపవాది వాని యొక్క పని. మొట్టమొదటి నుండి కూడా వాని యొక్క పని అదే. కానీ ఆ సమయంలో మరి చివరికి వారందరూ నిర్మూలం చేయాలి, అక్కడ మరి మొర్దెకును కూడా చంపివేయాలి అనే ఒక నిర్ణయంతో రాజుగారికి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో విధాలుగా శాసనాలు రాసి మరి ఆ యొక్క సమయంలో తనని మరణింప చేయటం కోసం మొర్దెకు గురించి మరి హామాను చేసిన ఒక భయంకరమైన కుట్ర. కానీ ఆ కుట్రను కలిగించింది అపవాదే, ఆ యొక్క హామానులో ప్రవేశించి. కానీ అక్కడ మొర్దెకు చేసిన ప్రార్థన, ఎస్తేరు చేసిన ప్రార్థన, ఆ ఒక ఉపవాస ప్రార్థన మొర్దెకును రక్షించబడి మొర్దెకును మరి ఒక కర్రకు ఉరి తీయాలని నిర్ణయించుకున్నారో అక్కడ హామాను బలి అయిపోయాడు. చూడండి, ఉపవాస ప్రార్థన అంటే చాలామంది అనుకుంటారు ఆ ఉపవాస ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా అని ఆలోచిస్తుంటారు చాలామంది. కానీ నువ్వు ఉపవాస ప్రార్థన చేయకపోయినా దేవుడు వింటాడు. కానీ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఒక ప్రత్యేకంగా ఉపవాసం ఉండి దేవునితో అధికమైన సమయం నువ్వు గడపగలుగుతావు, అధికమైన సమయము దేవునితో ఉండగలుగుతావు, అధికమైన సమయము దేవునితో నువ్వు ముచ్చటించగలుగుతావు, అధికమైన సమయము ప్రార్థన చేయగలుగుతావు. మామూలు సమయంలో మనం ఏం ప్రార్థన చేస్తాం? ఏదో ఒక అర్ధగంట చేస్తాం, పావుగంట చేస్తాం, లేకపోతే ఏదన్నా వెళ్తున్నామంటే చేస్తుంటాం. కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం? ఒక ప్రత్యేకంగా ఉపవాసం ఉండి అధిక సమయం దేవునితో గడుపుతూ దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉంటాం. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉంది, బహుగా దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతూనే ఉంది కన్నీటితో. చూడండి, మరి మామూలు సమయంలో ఒక రాణి ఆ యొక్క 3 దినాలు ఎలా కూర్చొని రోదన చేసిందో అలా ప్రతిరోజు అయితే చేయగలుగుతుందా? ప్రతిరోజు చేయలేదు. ఎందుకంటే మామూలు రోజు సమయంలో అంతకు ప్రత్యేకించుకొని ఉండలేరు. కానీ ప్రత్యేకించుకొని 3 దినాలు ఏమీ తీసుకోకుండా అన్నపానాలు మానేసి పూర్తిగా విడిచిపెట్టి రోదన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకొని గోజాడింది. మొర్దెకు అలాగే గోజాడాడు, అలాగే యూదులందరూ గోజాడారు. దేవుని మహా గొప్ప కార్యాన్ని అక్కడ చూడగలిగాం. మన జీవితంలో చాలామంది కష్టాలు, శ్రమలు, మా పట్ల కార్యాలు జరగట్లేదు అంటే ఖచ్చితంగా నువ్వు అలా జరగట్లేదు అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించు, ఖచ్చితంగా దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. నువ్వు ఖచ్చితంగా అలా ప్రార్థించినట్లయితే నీ మొర దేవుడు ఆలకించి కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే ఆ ఉపవాసంలో అధికంగా నువ్వు ప్రభుతో గడుపుతావు కాబట్టి ప్రభుని యొక్క మనవి ఆలకించి దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండండి. మరి ఈ యొక్క ఉపవాసం అనేది మనకు చాలా దేవుని శక్తి చేత నింపబడుతూ ఉంటాము. కాబట్టి ఉపవాస ప్రార్థన విషయంలో దేవుని గొప్ప ఆశీర్వాదాలు ఉంటవి. ఆ ఉపవాసంలో ఉంటున్నప్పుడు మనం కూడా పరిపూర్ణంగా మార్చబడుతూ ఉంటాం. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ యొక్క ప్రతి రికాస్ట్ ఇన్ మై గోబ్ లైక్ హ్యాండ్ ది మై కిల్ ఫ్లవరీ గ్లోరీ స్టిక్ మదర్
పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయవేకమైన ప్రతికోస్తి కమాందర పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతివేకముగా చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి జీవితంలో నాయన ప్రతివేకమైన అతిగ్లో మైకెనీ స్టాండ్ మీ కావరి బ్లైకెనీ కా ఫ్లవరీమా మీ యొక్క దీవెన ఆశీర్వాదరి కోసంలో దయచేయమని యేసు నామం పడుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన